హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం బహుళపక్షం తిథి చతుర్దశి తెల్లవారుజామున 4:02 తదుపరి అమావాస్య. నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 11:22 తదుపరి మూల. వర్జం లేదు. దుర్ముహూర్తం సాయంత్రం 4:18 నుంచి 5:02. అమృత గడియలు మధ్యాహ్నం 2:08 నుంచి 3:49. అలాగే రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6:47, సూర్యాస్తమయం సాయంత్రం 5:46. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులోని ఇచ్చినటువంటి వార్తలను చూస్తే 161 కిలోమీటర్లు 5 ప్యాకేజీలు. త్రిబులార్ ఉత్తర భాగం పళ్లకు టెండర్లు ఆహ్వానం. అంచనా వ్యయం రూపాయలు 7,104 కోట్లు. బిండ్ల దాఖలు గడువు ఫిబ్రవరి 14. టెండర్లు తెరిచేది 10న. నిర్మాణ పనులను చేపట్టనుంది కేంద్రం. మనస తొనకకే శరవేగంగా మారుతున్న ప్రపంచంలో చాలా సవాళ్లు ఎదురవుతున్నాయి. నిత్యమేవో సమస్యలు, దానివల్ల పెరిగే ఒత్తిళ్లు, తద్వారా తలెత్తే దౌర్బల్యాలు, దీంతో మానసిక రుగ్మతలు ఎక్కువయ్యాయి అని చెప్పేసి ఆంక్షను ఇచ్చారు. ఆర్థిక సంస్కర్తకు అష్టు నయనాలతో వీడుకోలు. ఆర్థిక సంస్కరణల సారథి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు దేశం ఘనంగా వీడుకోలు పలికింది. రాష్ట్రపతి ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధాని మోదీ, ఇతర ప్రముఖుల సమక్షంలో ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్లో శనివారం ఆయన అంత్యక్రియలు జరిగాయి. రేపు శాసనసభ ప్రత్యేక సమావేశం. మన్మోహన్ సింగ్కు నివాళులు అర్పించనున్న సభ. అలాగే కేటీఆర్కు ఈడీ పిలుపునిచ్చింది. ఫార్ములా ఈ రేస్ కేసులో యోన విచారణకు హాజరు కావాలని సామాన్లు ఇచ్చింది. 2న బిఎల్ఎన్ రెడ్డి, 3న అరవింద్ కుమార్లు విచారణ చేయనున్నారట. ఎఫ్ఈఓకి విదేశీ కరెన్సీ చెల్లింపుపైనే ప్రధానంగా ఆరా తీయనున్నారట. పొలం బాట అంటూ పంట చేళ్లకు రహదారులు గరిష్టంగా 15 అడుగులు వెడల్పుతో నిర్మాణం చేయనున్నారట. రాష్ట్ర వ్యాప్తంగా 1,022 పనులకు ప్రతిపాదనలు. ఉపాధి హామీ కింద తొలి దశలో రూపాయలు 204 కోట్లు మంజూరు చేయనున్నారు. నియోజకవర్గానికి రూపాయలు 2 కోట్ల చొప్పున విడుదల చేయనున్నారట. రాష్ట్రానికి ఎఫ్డీఐల వెల్లువ 6 నెలల్లో రూపాయలు 12,864 కోట్లు. గత ఏడాది కంటే 33% వృద్ధి చెందిందట. పెట్టుబడుల సాధనలో తెలంగాణకు 6వ స్థానం అని చెప్పేసి చెప్తున్నారు. షబాష్ నితీష్ భారత్ను అందుకున్న తెలుగు కుర్రాడు. అతడొచ్చే సమయానికి 6 వికెట్లు పడిపోయాయి. కొద్దిసేపటికే ఇంకో వికెట్. భారత్ తొలి ఇన్నింగ్స్ ఇంకెంతసేపో నిలవదనిపించింది. ఆ సమయంలో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి అద్భుత బ్యాటింగ్తో కెరీర్లో తొలి శతకంలో జట్టును అందుకున్నాడు. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. ఇవి ఈనాడులోని వార్తలు. అలాగే సాక్షుల ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే నితీష్ రెడ్డి వైల్డ్ ఫైర్. మెల్బోర్న్ మైదానంలో సూపర్ సెంచరీ. రోడెక్కిన ఉత్తర రింగు. రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి టెండర్లు పిలిచిన NHAI. ప్రతిపాదించిన 7 ఏళ్ల తర్వాత కీలక ముందడుగు పనులు చేపట్టిన తర్వాత 2 ఏళ్లలో నిర్మాణం పూర్తి చేయాలని టెండర్ డాక్యుమెంట్లో పేర్కొన్న జాతీయ రహదారుల సంస్థ. తర్వాత 5 ఏళ్ల వరకు ఆ సంస్థకే రోడ్డు నిర్వహణ బాధ్యత. EPC విధానంలో నిర్మాణం తర్వాత తానే టోల్ వసూలు చేసుకోనున్న NHAI అని చెప్పేసి చెప్తున్నారు. అల్విదా మన్మోహన్ జీ. మాజీ ప్రధానికి ఘనంగా తుది వీడ్కోలు పలికారు. నితీష్ రెడ్డి వైల్డ్ ఫైర్ అంశాన్ని ఇచ్చారు. రేపు అసెంబ్లీ ప్రత్యేక భేటీ కానుంది. రాష్ట్ర శాసనసభ సోమవారం ప్రత్యేకంగా సమావేశం కానుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు నివాళులు అర్పించడంతో పాటు భారతరత్న ఇవ్వాలని కోరుతూ తీర్మానం చేసే అవకాశం కూడా ఉందని సమాచారం ఉంది. కాగా అసెంబ్లీ ప్రత్యేక భేటీకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మళ్లీ సాగునీటి సంఘాలు. రాష్ట్రంలో మళ్లీ సాగునీటి వినియోగదారుల సంఘాలు వ్యవస్థను పునరుద్ధరించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సిఫారసు చేసింది. అయితే ఈ మేరకు కమిషన్ చైర్మన్ ఎం కోదండరెడ్డి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని వినతి పత్రం సమర్పించారట. యోడన విచారణకు రండి. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్కు ఈడీ సామాలు. అంతకుముందే 2న బిఎల్ఎన్ రెడ్డి, 3న అరవింద్ కుమార్ను విచారించనున్న అధికారులు. వారికి కూడా సామాన్లు జారీ. విదేశీ సంస్థకు నేరుగా సొమ్ము బదిలీ చేయడంపైనే ఫోకస్. మనీ లాండరింగ్తో పాటు ఫెమా కింద కూడా దర్యాప్తు చేయనున్నారట. చెప్పుకోలేని నేరాలు. చుక్క పోస్తేనే హుస్సేన్ సాగర్ నుంచి బయటకొస్తానంటూ పోలీసులకు చుక్కలు చూపించిన యువకుడు. పురుషుడిపై అత్యాచార యత్నానికి తెగబడిన 2 మహిళలు. ఆపై నగ్న వీడియోలు తీసి బెదిరింపులు. భలే దంపతులు. ఇద్దరే తాగి నాన్న ఆగి చేసే భార్య.
పాదరక్షలు కనిపిస్తే చాలు మూట కొట్టొస్తే భర్తపైనే అట్రాసిటీ కేసు పెట్టిందో భార్య, ప్రేమ పేరుతో వెంటపడి పాఠాలు చెప్పే గురువుని వేధించిందో యువతి. ఇవి ఈ ఏడాది నమోదైన నేరాలోని కొన్ని విచిత్రమైన కేసులట. ఈ తరహా ఉదాంతాలతో పోలీసులు తలపట్టుకుంటున్నారని చెప్పేసి ప్రత్యేక అంశాన్ని సాక్షిలో ఈరోజు ఇచ్చారు. ఘాటు తగ్గిన మిర్చి, భారీగా మిర్చి ధర పడిపోవడం జరుగుతుంది. గత సీజన్తో పోలిస్తే ₹10,000 తగ్గుదల జరిగిందట. కొత్త పంట రాకతో పాత మిర్చికి డిమాండ్ తగ్గిందంటున్నారు. కోల్డ్ స్టోరేజ్లోనే 30% పాత నిల్వలున్నాయట. పుస్తకానికి పట్టం 37వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనకు భారీగా ప్రజలు తరలి వస్తున్నారట. 9 రోజుల్లోనే 10 లక్షల మంది సందర్శకులు రావడం జరిగిందట. అయితే $350 15 కోట్ల విలువైన పుస్తకాలు విక్రయాలు జరిగాయట. నేటితో ముగియనున్న బుక్ ఫేర్ పాల్గొననున్న జస్టిస్ రాధారాణి, మంత్రి జూపల్లి తదితరులు. ఇవి సాక్షిలోని ప్రధాన వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే ఆర్ఆర్ఆర్ రైట్ ఉత్తరాభాగం పళ్లకు పచ్చ జెండా, టెండర్లు ఆహ్వానించిన NHAI ఈ నెల 27నే మొదలు పెట్టనున్నారు. ఫిబ్రవరి 14 వరకే అవకాశం ఉందట. ఫైనాన్షియల్ బిడ్, టెక్నికల్ బిడ్ వేయాలని సూచిస్తున్నారు. గడువు ముగిసిన ఒక టెండరు రాలేరు. ఏదైతే గడువు ముగిసినా కూడా ఒక్క టెండర్ రాలే అని చెప్పేసి చెప్తున్నారు. RRR దక్షిణ DPR తయారులో పరిస్థితిని టెండర్లు రికాల్ జనవరి 20 దాకా గడువు పొడిగించారట. అదరగొట్టిన కుర్రోడు, ఆస్ట్రేలియా గాడ్డపై తెలుగోడు నితీష్ అద్భుత శతకం. బాక్సింగ్ డే టెస్టులో భారత్ను నిలిపిన ఇన్నింగ్స్. ఐటీ ఊరట, ₹15 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి కేంద్ర బడ్జెట్లో పన్ను తగ్గించే యోచనలో ఉందట. కొత్త విధానంలో వారికి వర్తించే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. 7న విచారణకు రండి. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్కు ఈడీ సామాన్లు. 2-3 తేదీలో అరవింద్, BLN రెడ్డిలు విచారణ. సంక్రాంతిలోపే భూభారతి నిబంధనల రూపకల్పనలో CCLA పోర్టల్ డాష్ బోర్డుకు 3 రకాల ప్రతిపాదనలు. ధరణిలో 11 మాడ్యూల్స్, భూభారతిలో 6, 11 కాలమ్స్తో అందుబాటులోకి. పహారింగ్ సీఎం ఆమోదం, గవర్నర్ నోటిఫైతో వెంటనే అమల్లోకి. నిష్కలంక నాయక, సెల్విక, ఆర్థిక సంస్కర్త మన్మోహన్ సింగ్కి అంతిమ వీడుకోలు పలికారు. ఆ అంశాన్ని ఇచ్చారు. అలాగే మంచు కురిసే వేళలో ఇమా కాశ్మీర్ ఉత్తరాది కమ్మేసిన మంచు, ఆ చిత్రాన్ని, దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. మరో అంశాన్ని చూసుకున్నట్లయితే మొన్నల్లో ఖర్చు ఎక్కువే, నెలవారీ కుటుంబ వ్యయం తెలుగు రాష్ట్రాల్లోనే అధికమట. తెలంగాణ పట్టణాల్లో ₹9,131, ఏపీలో 9,877, పల్లెల్లోనే తక్కువ, రాష్ట్రంలో 5,675, ఏపీలో 6,107. గృహ వినియోగ వ్యయ సర్వే తొలి 5 స్థానాల్లో కేరళ, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. మంచి రోజు రిజిస్ట్రేషన్ల జోరు. రాష్ట్రంలో సబ్ రిజిస్టర్ కార్యాలయాలు కిటకిటలాడాయి. రాత్రి 8 గంటల తర్వాత రద్దీ, కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు జరిగాయట. ఈ ఏడాది ఇదే మంచి రోజు అని ప్రజల భావన. 3 రోజుల తర్వాత ఆఫీసులు తెచ్చుకోవడం మరో కారణం. రిజిస్ట్రేషన్లు రెట్టింపు, ఒక్కరోజే ప్రభుత్వానికి ₹100 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందట. అలాగే నమస్తే తెలంగాణలో వార్తలు చూస్తే RRR ఉత్తర భాగానికి టెండర్లు, టెక్నికల్, ఫైనాన్స్ బిడ్లను ఆహ్వానించిన కేంద్రం అంశాన్ని ఇచ్చారు. సాహో, నితీష్ సూపర్ సెంచరీతో విజృంభణ. ఆదాయం అధోగతి, రాష్ట్ర ఖజానాకు భారీగా తగ్గిన రాబడి. నిరుడితో పోలిస్తే ₹7,000 కోట్లు తగ్గుదల. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి క్షీణత. నిరుడి కన్నా 7% తగ్గిన ఆదాయం. కోవిడ్ కష్టకాలంలోనూ ఆదాయం వృద్ధి నమోదు అని చెప్పేసి వార్తిచ్చారు. రైతు నెత్తిన ఉపగ్రహ పాటు, సాగు చేసిన భూమికే రైతు భరోసా. శాటిలైట్ సర్వే ఆధారంగా సాగు గుర్తింపు. సర్వే కంపెనీలతో మంత్రి తుమ్మల భేటీ. కంపెనీల పవర్ పాయింట్ ప్రజెంటేషన్. మెస్ బిల్లులేవి రేవంత్. ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్న చేతులు గడప దాటవు. సర్కార్ తీరు చూస్తుంటే పరిపాలనపై సీఎం పట్టు కోల్పోయినట్టు తెలుస్తున్నది. శాసనసభలో సీఎం చెప్పిన మాటలు కూడా అమలు కావడం లేదు అంటూ హరీష్ తెలిపారు. భూములు ఇవ్వకుంటే గుంజుకుంటాం. మంచిర్యాలలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు 276.09 ఎకరాల భూసేకరణ. రుణమాఫీ కాలేదని రైతు ఆత్మహత్య చేసుకున్నారు. బ్యాంకులో 2.5 లక్షల రుణం తీసుకున్న రాజేందర్ 4వ జాబితాలో పేరు లేకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకోవడం జరిగిందట. ఇప్పుడు పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. అంకెల్లో నువ్వు 2025లో నవ్వు. నూతన ఏడాదిలో పొదుపే లక్ష్యంగా కదులు అని చెప్పేసి ప్రత్యేక అంశాన్ని ఇచ్చారు. పసుపు ₹10,000కు తగ్గకుండా కొంటామంటూ వార్తిచ్చారు. జడ్పీ డిప్యూటీ సీఈఓగా సాయన్న,
జనవరి 2న ఏకసభ్య కమిషన్ రాక ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వం హైకోర్టు మాజీ న్యాయమూర్తి డాక్టర్ షమీం అఖ్తర్తో ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ జనవరి 2వ తేదీన జిల్లాకు వస్తున్నట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ తెలిపారు. సంక్రాంతి తర్వాతే కొత్త రేషన్ కార్డుల జారీకి సంక్రాంతి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రభుత్వం ప్రకటన చేయడంతో ఆ అంశాన్ని ఇక్కడిచ్చారు. హైదరాబాద్కు సెల్ ఫోన్లు, చెరువు నీటి నమూనాలు దర్యాప్తులో కీలకంగా మారనున్న నివేదికలు, 3 మృతి కేసును కొలికి తెచ్చేందుకు కసరత్తు. పొంగిపొల్లి రోడ్డుపై పారి జక్రాన్పల్లి మండలం బాల్నగర్ వద్ద 44వ నంబర్ జాతీయ రహదారి పక్కన శనివారం ప్రధాన తాగునీటి పైప్లైన్ పగిలి భారీగా నీరు వృధా పోయిందట. 100% ఉత్తీర్ణత 90 రోజుల ప్రణాళిక. ఇంటర్లో 100% ఉత్తీర్ణత సాధనే లక్ష్యంగా 90 రోజుల ప్రణాళిక తీసుకొచ్చినట్లు ఇంటర్ విద్యా రాష్ట్ర ప్రత్యేక అధికారి ఒడ్డెన్న తెలిపారట. సర్వే వేళ సందేహాలు, ఇళ్ల పథకంలో చిక్కుముడులు, మాధవరావు మృతి తీరని లోటు అంటూ ఆ అంశాన్నిచ్చారు. ఉస్తాంగ ప్రతిభ పాటవ పోటీలు, స్వచ్ఛంద సేవలో ముందుండాలి, సీసీ కెమెరాలు ఏర్పాటు, కళ బల తబల చిత్రలేఖనంలో రాణిస్తున్న విద్యార్థులు, దానికి సంబంధించిన అంశాన్ని ఇచ్చారు. చివరి వరకు ఓరా ఓరి ఫైనాన్స్లో విజేతలుగా TGWR కామారెడ్డి నిజామాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల జట్లు. 16 మంది ఈవోలకు 6గురే దేవాదాయ శాఖలో వెక్కిరిస్తున్న ఖాళీలు. జనవరి 4న ఉమ్మడి జిల్లా స్థాయి సైన్స్ క్విజ్ సమర శంకరావం జయప్రదానికి పిలుపు. వచ్చే నెల 11 నుంచి టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సు పరీక్షలు. ముదిరాజులు రాజకీయంగా ఎదగాలి, సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపిక, తృతీయ స్థానంలో జిల్లా జట్టు. ఐక్యమత్యంతోనే ఎంపీలకు గుర్తింపు, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. ఇవి ఈనాడులోని వార్తలు. అలాగే సాక్షిలో చూసుకుంటే నిజాం షుగర్స్కు అడుగులు అంటూ ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. ముందుగా సాగని జక్రన్పల్లి విమానాశ్రయం ప్రతిపాదనలు, ఏదైతే రైతులకు రుణమాఫీ, సన్నవడ్లకు బోనస్, మహాలక్ష్మి గృహజ్యోతి పథకాలు అమలు, ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ ప్రారంభం, పూర్తి కావచ్చిన సమగ్ర కుటుంబ సర్వే, నీటి నిల్వ సామర్థ్యం తగ్గిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, ఉపాధ్యాయ నియామకాలు అని చెప్పేసి ఆ అంశాలను ఇచ్చారు. ముదిరాజులు రాజకీయంగా చైతన్యం కావాలి, ఏదైతే ముదిరాజులకు మత్స్య సహకార సంఘాల్లో సభ్యత్వం కల్పించాలి, తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు చొప్పరి శంకర్ ముదిరాజ్ తెలిపారు. మరో అంశాన్ని చూసుకుంటే మూగబోయిన హక్కుల గొంతు అంటూ ఇచ్చారు. అయితే గుండెపోటుతో మృతి చెందిన ప్రముఖ న్యాయవాది మాధవరావు బూటకపు ఎన్కౌంటర్లపై కేసులు వేసి దేశ చరిత్రలో నిలిచారు. పేదలు, ఉద్యమకారులకు ఉచిత న్యాయ సేవలు అందించారు. నివాళులు అర్పించిన మానవ హక్కుల వేదిక వామపక్షాల నేతలు అని చెప్పేసి చెప్తున్నారు. జనవరి 2న ఏకసభ్య కమిషన్ రానున్నారు, ఆ అంశాన్ని ఇచ్చారు. అలాగే గ్రామీణ వైద్యులది ప్రత్యేక స్థానం, ఐక్యతతోనే PMP, RMPలకు ప్రభుత్వ గుర్తింపు సాధ్యం, MLC ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు భిక్షాటన చేశారు. నిజామాబాద్లో కొనసాగుతున్న రైల్వే గేట్ మరమ్మతులు నవీపేట్ మండలంలో. అలాగే 100% ఉత్తీర్ణతకు కృషి చేయాలి, 90 రోజుల ప్రణాళిక అమలు చేయాలి, ఇంటర్ విద్యా ప్రత్యేక అధికారి ఒడ్డెన తెలిపారు. ఈత రాక ఊపిరాడక ఎస్ఐ సాయి కుమార్తో పాటు మరో ఇద్దరిది అదే పరిస్థితి అట. 3 మరణాల కేసులో కొనసాగుతుంది విచారణ. మానవ సేవకు కేర్ ఆఫ్ ఇందూరు యువత అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. అలాగే మోర్తాన్ ముసలమ్మ చెరువును నింపాలి, చౌట్పల్లి హనుమంత్ రెడ్డి ఎత్తిపోతల పథకం షెట్పల్లి ఫామ్ హౌస్లో ప్రారంభించాలి. అలాగే ఇరిగేషన్ అధికారులతో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. అలాగే క్రైమ్ కార్నర్ వార్తలు చూసుకున్నట్లయితే కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు సదాశివనగర్లో. అలాగే ఆర్థిక ఇబ్బందులతో ఒకరు బాన్స్వాడ, స్వగ్రామానికి చేరిన మృతదేహం బాల్కొండ, బైక్ చోరీ కేసులో ఒకరు రిమాండ్కు తరలించారు. నగరంలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది లింగంపేటలో. పెరికిట్లో చైన్ స్నాచింగ్, ఆర్మూర్లో రోడ్డు ప్రమాదంలో 2కి గాయాలయ్యాయి. ఆర్మూర్ పరిధిలో చెరుకు లారీ బోల్తా పడిన ఘటన రుద్రూరులో చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్తో పెంకుటిల్లి దగ్ధమైంది. అలాగే మొరం టిప్పర్ పట్టివేత డిచ్పల్లి ప్రమాదవశాత్తు కుంటలో పడి మృతి చెందిన మాచారెడ్డిలో జరిగింది. అంశాన్ని ఇచ్చారు. అలాగే జనవరి 11 నుంచి టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సు పరీక్షలు ఉండనున్నాయట. జనవరి 11 నుంచి టెక్నికల్ సర్టిఫికేట్ పరీక్షలు నిర్వహించినట్లు DO అశోక్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సౌత్ జోన్ ఖోఖో క్రీడా పోటీలో తేయు జట్టు. అలాగే రేపు ద్విచక్ర వాహన వేలం నిర్వహించనున్నారు ఆర్మూర్ పరిధిలో. వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ఎన్నిక అని చెప్పేసి ఆ అంశాన్ని ఇక్కడ ఇచ్చారు. ఇవి సాక్షులని వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే మారిన జిల్లా రాజకీయ ముఖ చిత్రం. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి రెండో దాపా అవకాశం.
కాంగ్రెస్ అధికారం చేపట్టడంతో జిల్లా నేతలకు కీలకమైన పదవులు. ఎమ్మెల్సీ, పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్, 5గురికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు. బీఆర్ఎస్ కు ఎదురు దెబ్బ. బీఆర్ఎస్ ను వీడిన జిల్లాకు చెందిన పలువురు నేతలు అని చెప్పేసి ఆంశాన్ని ఇచ్చారు. అగ్నివీర్ వాయు ఫోర్స్ల కోసం దరఖాస్తులు చేసుకోవాలి అని చెప్పేసి ఆంధ్రజ్యోతిలో ఇవ్వడం జరిగింది. భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు ఫోర్స్ల నియామకం కోసం నోటిఫికేషన్ జారీ చేశారని కలెక్టర్ రాజుగంధి హనుమంత్ తెలిపారు. విద్యాశాఖలో సేవలకు బ్రేక్. 23 రోజులుగా సమ్మెలో సమగ్ర శిక్ష ఉద్యోగులు. నిలిచిన ఆన్లైన్ సేవలు ప్రభుత్వం స్పందించేనా అని చెప్పేసి దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. 2న ఏకసభ్య కమిషన్ రానున్నారు కలెక్టర్ రాజుగంధి హనుమంత్ తెలిపారు. ఉద్యమ నేత గొర్రెపాటి మాధవరావు ఇక లేరు ఆ అంశాన్ని ఇచ్చారు. గ్రామీణ వైద్యులు అద్దులు దాటి వైద్యం చేయొద్దు, మీరు వైద్యులకు ప్రభుత్వం గుర్తింపు తప్పనిసరి అంటూ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. నేడు జిల్లాకు ఎమ్మెల్సీ కవిత రానున్నారు. ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. ఇంటర్ విద్యా బోధన సమన్వయంతో జరగాలి, 90 రోజుల ప్రణాళికతో ఉత్తమ ఫలితాలు సాధించాలి అంటూ ఇంటర్ విద్యా ప్రత్యేక అధికారి ఒడ్డెన్న మాట్లాడారు. అయ్యప్ప దీక్షతో మానసిక ప్రశాంతత. గ్రామీణ ప్రాంతాల్లో పడి పూజకు హాజరైన అయ్యప్ప స్వాములు. అలాగే మరమ్మతుకు నోచుకొని నీటి శుద్ధి యంత్రం, నీటిని కొనుగోలు చేసి తాగుతున్న విద్యార్థులు పట్టించుకునే అధికారులు అంటూ సిరికొండకు సంబంధించిన వార్త ఇచ్చారు. అలాగే బాపూజీ వచనాలయంపై దుష్ప్రచారం చేయడం తగదు. బాపూజీ వచనాలయ అధ్యక్షుడు భక్త వాత్సల్యం తెలిపారు. ఇసుక ధర తగ్గడంతో పెరిగిన ఇళ్ల నిర్మాణాలు, సగానికి ధర తగ్గించిన ఇసుక వ్యాపారులు, సంతోషం వ్యక్తం చేసిన ఇళ్ల నిర్మాణదారులు అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. అలంకారప్రాయంగా క్రీడా ప్రాంగణాలు, వృధాగా పడి ఉన్న క్రీడా పరికరాలు పట్టించుకొని అధికారులు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి ఘన నివాళులర్పించారు. అలాగే ఫ్యాక్టరీ కార్మికుల వేతనాలు ఇప్పించాలి అంటూ ఎమ్మెల్సీ కోదండరాంకి కార్మికులు వినతి చేశారు. స్విమ్మింగ్ పోటీలలో జిల్లా వాసికి సిల్వర్ మెడల్ లభించింది. అలాగే స్వగ్రామానికి చెందిన ముత్తెన మృతదేహం, మిమిక్రీ కళాకారుడికి ఘన సన్మానం చేశారు పెరికిట్లో. ఇవి ఆంధ్రజ్యోతిలోని వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో చూసుకున్నట్లయితే లిఫ్ట్ ప్రారంభించి చెరువులు నింపండి, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. నేడు ఇందూరుకు కవిత రానున్నారు. ఎమ్మెల్సీ రాక నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. డిచ్పల్లిలో స్వాగతం పలకనున్న బీఆర్ఎస్ శ్రేణులు, పెద్ద సంఖ్యలో తల్లి రానున్న కార్యకర్తలు. వీడని ఉత్కంఠ అని చెప్పేసి నమస్తే తెలంగాణలో మరో అంశాన్ని ఇచ్చారు. ఎంత శ్రమించిన వీడని చిక్కుముళ్ళు, పెద్ద చెరువు కట్టపై సీన్ రీకన్స్ట్రక్షన్, చెరువు నీటి శాంపిల్ సేకరణ, విచారణ తీరుపై ఎస్పీ సింధు శర్మ ఆరా తీశారు. మా చదువులు ఎట్లా సమ్మెలో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు అంశాన్ని ఇచ్చారు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.